హరి ఓం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 7వ అధ్యాయము 21వ శ్లోకం. యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. యః యః యాం యాం తనుం భక్త శ్రద్ధయా అర్చితుం ఇచ్చతి తస్య తస్య అచలాం శ్రద్ధాం తాం ఏవ విదధామి అహం. అది పదవిభజన. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో. యాం యాం ఏ ఏ దేవతా తను స్వరూపములను శ్రద్ధతో అర్చితం పూజించుటకు ఇచ్చతి కోరుకొనును. అంటే క్రిందటి శ్లోకంలో మనం ఏం చెప్పుకున్నాము, 20వ శ్లోకంలో ఇతర దేవతలని ఆరాధించటము. ఎవరెవరు వారి వారి ఇష్టానుసారము వారి వారి శక్తిని బట్టి దేవతలని ఆరాధిస్తున్నారు అని చెప్పారు. అంటే నన్ను తప్పక ఇతర దేవతలను ఎవరిని ఆరాధించినా కూడా అది మీరు జ్ఞానాన్ని తెలుసుకున్నవారు కారు అని చెప్పి స్పష్టంగా భగవానుడు చెప్పాడు. మీరు జ్ఞానము తెలుసుకున్నవారు ఎవరయ్యా అంటే నన్ను తెలుసుకున్న వాళ్ళే, నన్ను మాత్రం పూజించేవాళ్లే, నన్ను భజించేవాళ్ళే అని చెప్పారు. ఇక్కడ నన్ను అని భగవానుడు చెప్పాడు అంటే ఎవరని అర్థం చేసుకున్నాము క్రితం శ్లోకంలో? స్వస్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము లేదా ఈశ్వర స్వరూపము, అది నేను అని తెలుసుకున్నవాడు నన్ను భజించిన వాడు అవుతాడే. నన్ను అన్న మాటలోనే ఉంది అర్థం, నన్ను భజించిన వాడవుతాడు అని చెప్పి క్రితం శ్లోకంలో చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ శ్లోకం 21లో, ఏ దేవతా స్వరూపమునైనా సరే నువ్వు పోనీ ఒకవేళ నిజంగా అంతలా తెలుసుకొని నన్ను భజించటమే నీ వల్ల కావటం లేదు అని ఒకవేళ అనుకున్నావే చూడు, అప్పుడు ఏం చేస్తున్నారు, కొంచెము మనకి కాస్త సడలింపు ఇస్తూ ఉన్నారు. ఎలా చెప్తున్నారు? ఏ ఏ దేవతా స్వరూపములను శ్రద్ధతో పూజించుటకు కోరుకొనును. అంటే ఆయా భక్తుని శ్రద్ధను తాం ఏవా ఆ దేవతను గూర్చియే ఆ దేవతల యందే స్థిరమైన దానిగా నేను చేయుదును. నేను ఇంకా మీకు ఎలాంటి సౌలభ్యాన్ని చూపిస్తున్నాను, మీరు నన్ను ఎరిగి నన్ను భజిస్తే నన్ను చేరతారు, నన్ను తప్ప అన్య దేవతలని చేయొద్దు అని చెప్పి ఇప్పుడు ఒకవేళ మీరు ఏదైనా సరే దేవతను పూజిస్తున్నాము అనుకుంటున్నారేమో, ఒకవేళ అలా అనుకున్నా కూడా ఏ దేవతా స్వరూపాన్ని మీరు శ్రద్ధతో పూజిస్తున్నారో అది నేనే అని చెప్తున్నాడు ఇక్కడ భగవానుడు. అది నీవే ఎలాగా అంటే ఉన్నది ఒకటే కదా, సర్వం కల్విదం బ్రహ్మ. ఈ ఉన్నదంతా బ్రహ్మ నేనే అయినప్పుడు నువ్వు ఏ రూపంలో అర్చించినా, ఏ రూపంలో పూజించినా, ఏ రూపంలో భజించిన మాట ఏదైనా సరే అది నాకే చెందుతుంది అని చెప్తున్నాడు. అయితే మనము సామాన్యులు ఏమనుకుంటారు, నేను అక్కడ ఆ దేవుణ్ణి, ఇక్కడ ఈ దేవుణ్ణి, ఈ గుళ్ళో ఆ గుళ్ళో, ఇక్కడ మా గుడి బాగుంది, ఇక్కడ మా సంప్రదాయం, ఇలాగే పెట్టి రకరకాలుగా వెళ్ళిపోతున్నాం. కానీ ఎవరికి చేసినా ఒక్కడికే చెందుతుంది అనేటువంటి భావనలోకి రాలేకపోతున్నారు. అది చెప్తున్నారు, అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నారు. అందుకని అది నువ్వు చేసేది ఏదైనా సరే శ్రద్ధతో చెయ్యి. నీకు నచ్చిన దేవతా రూపమే పెట్టుకున్నావు, ఓకే, దాన్ని అయినా నువ్వు శ్రద్ధతో చెయ్యి. అంటే ఇక్కడ శ్రద్ధ అంటే ఏంటి? కోరిక రహితంగా అంటే మనస వాచ కర్మణ నమ్మి త్రికరణ శుద్ధిగా చెయ్యి. అంతేగాని మళ్ళీ ఇప్పుడు మనం చెప్తున్నట్టు ఇది ఇస్తే అది ఇస్తాం, అది ఇస్తే ఇది ఇస్తామని మాత్రం కాదు.
అలా చెప్తున్నారు. అందుకని ఆ దేవత గూర్చి నువ్వు స్థిరమైన దానిగా చేసుకో. ఆ స్థిరత్వంలోనే నిన్ను నేను ఎలా చేస్తాను? ఒకవేళ నువ్వు ఆ దేవతనే పూజిస్తాను, ఆ దేవత అంటే నాకు ఇష్టం అనేసి నువ్వు ఎలాంటి భావనతో అయితే ఉన్నావో ఆ భావాన్ని నీకు స్థిరత్వాన్ని కలిగిస్తున్నది మళ్ళీ నేనే అంటున్నాడు. ఇక్కడ ఆ భావాన్ని నీకు స్థిరత్వాన్ని కలిగించడం నేనే అన్నప్పుడు ఆ నేను ఎవరు? ఇప్పుడు నువ్వు విష్ణు సహస్రనామం చదువుతున్నావు లేదా లలితా సహస్రనామం చదువుతున్నావు. ఆ నామాలు చదివేటప్పుడు నీకు ఒక స్థిరత్వాన్ని ఎక్కడి నుంచి వస్తుంది? నీ లోపల నుంచే వస్తుంది కదా, నీ లోపల నుంచే కదా జరుగుతోంది. అక్కడ మరి నీకు ఆ ప్రాణశక్తిని, ఆ వాక్ శక్తిని నీకు ఎవరిస్తున్నారు? ఆ శక్తి రూపంలో నీ మాట ఎలా ప్రకటితం అవుతోంది? ఆ భావము మరి దానిలో ఉన్న నీ లోపల ఉన్నటువంటి శక్తి ఏమిటది? అదే పరబ్రహ్మ, అదే పరమాత్మ. ఆ భావన తెలుసుకొని నువ్వు దాన్ని చెయ్యి. అలా చేసినప్పుడు నువ్వు ఎవరికి చేసినట్టు? నీలో ఉన్నటువంటి స్వస్వరూపమైనటువంటి ఈశ్వరార్పణమే కదా, ఈశ్వరుని ఎరిగి చేయడమే కదా. అలా తెలుసుకోవయ్యా అని చెప్తున్నారు. అలా తెలుసుకున్న వాడినే దదామి అలా తెలుసుకొని నువ్వు చేసినప్పుడు ఆ తెలుసుకోవడానికి కావలసిన శక్తిని కూడా నేనే ఇస్తున్నాను అంటున్నాడు ఇక్కడ. అర్థమైందా? నేనే ఇస్తున్నా అంటే వన్స్ నిన్ను నువ్వు పరమాత్మ రూపంగానే భావన చేసుకుంటే నువ్వు ఎవరిని ధ్యానం చేసినా ఎవరిని పూజించినా అది నాకే చెందుతుంది. రెండవది అలా చేయడానికి శక్తిని కూడా నేనే ఇస్తున్నా. ఎందుకంటే నేను ఒకటేనని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నీకు అర్థం ఇంకా కాకపోయినా నాకు అర్థమైంది కదా, నువ్వు నాకు నన్నే భజిస్తున్నావని అని కృష్ణ ఇక్కడ భగవానుడు మనకి ఇలాంటి సౌలభ్యాన్ని కూడా కల్పిస్తూ ఉన్నాడు ఈ శ్లోకంలో. కాబట్టి ఇక్కడ ఏమి చెప్తున్నారంటే సకామ భక్తుడు ఏ దేవతా స్వరూపాలను భక్తి శ్రద్ధలతో నిశ్చయించుకొనునో ఆ భక్తునకు ఆయా దేవతల యందే భక్తి శ్రద్ధలు స్థిరముగా కుదురునట్లు నేను చేస్తాను అన్నాడు. ఇప్పుడు దీనికి మనం ఉదాహరణగా ఇప్పుడు రేపొద్దుగో కార్తీక మాసం అంటారు. ఒక నెల రోజుల పాటు శివారాధన చేయాలి, అభిషేకం చేయాలి, ఉపవాసం చేయాలి. ఇవన్నీ నిర్ణయించుకున్నారనుకో. నిర్ణయించుకొని దానికి తగ్గట్టుగా భక్తి శ్రద్ధలతో నువ్వు కనుక చేయడానికి మనస్సుని స్థిరపరచుకొని చేస్తే దానికి నేను నీకు శక్తిని ఇస్తానయ్యా, ఆ శక్తి నేనే అని చెప్తున్నాడు. మనము ఏదైనా ఒకటి స్టార్ట్ చేయడానికే అమ్మో చేయగలవా లేదా అనేసి డౌటే ఉంటుంది. కానీ సరే నేను ప్రయత్నిస్తే భగవంతుడు నాకు అనుకూలపరుస్తాడు, సహాయం చేస్తాడు, నాతోనే ఉన్నాడు అనేటువంటి భావం, నాతోనే ఉన్నాడు. పోనీ నేనే అని ఇంకా కొంత ఆలస్యం చేసుకున్నా నాతోనే ఉన్నాడు, నాకు ఆ శక్తిని ఇస్తాడు. ఇలాంటి నమ్మకంతో కనుక పని చేయగలిగితే అది పరమాత్మ నీకు నేను ఎల్లప్పుడూ అని నీతోనే ఉన్నానని గుర్తుగా చెప్తున్నాడు. కాబట్టి అలాంటి ధైర్యంతో మనం ఏ పనైనా చేయాలి. హరి ఓం.